ఒక అడవిలో సింహం, ఏనుగు, కుందేలు, జింక, జిరాఫీ ఇంకా రకరకాల జంతువులు, పక్షులతో అడవి చాలా అందంగా ఉండేది. ఆ అడవికి సింహం రాజుగా ఉండేది. ఒకరోజు సింహం రాజే ఇలా అనుకుంటుంది: నేను ఈ అడవంతా తిరిగి జంతువుని వేటాడి చంపి తినే కన్నా అవే నా దగ్గరికి వచ్చి నాకు ఆహారం అయ్యేలాగా నేను వాటిని బెదిరించి భయపెట్టాలి అనుకుంటుంది. అప్పుడు సింహం రాజా వాటి దగ్గరికి వెళ్ళి, మీరు రోజుకొకటి చొప్పున నాకు ఆహారం అవ్వకపోతే మిమ్మల్ని అందరినీ ఒకేసారి చంపేస్తా అని చెప్తుంది. అప్పుడు జంతువులన్నీ భయపడి చేసేదేమీ లేక సింహం రాజాకి రోజుకొకటి చొప్పున ఆహారంగా మారుతాయి. ఇదిలా ఉండగా ఒకరోజు కుందేలు సింహం రాజా దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ అడవి చివరన ఉన్న బావిలో మీకన్నా భయంకరమైన, క్రూరమైన జంతువును ఒకదాన్ని నేను చూశాను. మీరు దానితో తలపడలేరు అంటది. అప్పుడు సింహం రాజాకి చాలా కోపం వస్తుంది. దాని దగ్గరికి తీసుకెళ్ళు అని అంటుంది. కుందేలు సింహం రాజాని తీసుకెళ్తుంది. సింహం రాజా బావిలో ఉన్న తన నీడను చూసుకొని అది ఇంకో జంతువు అనుకొని కోపం దానితో తలపడదాం అనుకొని బావిలో దూకుతుంది. ఈతరాని సింహం రాజా బావిలోనే ఉండిపోయి చనిపోతుంది. ఇది చూసిన జంతువులు చాలా సంతోషంగా ఉంటాయి.